వేదాలలో ఋషులు తమ అనుభవాలను నిక్షిప్తం చేశారు. దాని ప్రకారం సృష్టిలోని ప్రతి జీవి ఒక ప్రాణప్రవాహం. మనిషి, పశువు, పక్షులు, నీరు, గాలి, అగ్ని, వనస్పతులు, అంతేకాక రాళ్లల్లో కూడా చైతన్యం ఉందని వేదాలలో వారు స్పష్టం చేశారు. నేటి ఆధునిక విజ్ఞానం ఈ విషయాలను ధృవపరిచింది కూడా. సూక్ష్మ చైతన్య శక్తులైన సాహసం, ప్రేమ, పవిత్రత, కరుణ మొదలైన దైవీ గుణాలను దేవతలుగా పేర్కొనడం జరిగింది. ఈ దైవీ గుణాలకు శారీరక ఆకృతిని కల్పించడంలో ఎటువంటి అర్థమూ లేదు. కాని సామాన్య ప్రజలను దృష్టిలో ఉంచుకుని అలంకారిక వర్ణనలు, చిత్రాల ద్వారా ఋషులు ఈ దైవీ గుణాలను ప్రజల్లో వికసింపచేయడానికి నడుం కట్టారు. సృష్టికర్త బ్రహ్మ, ఆత్మబలాన్ని పోషణనిచ్చేవాడు విష్ణుమూర్తి, విద్యాబలాన్ని, శుభాలను ప్రసాదించి అవాంఛనీయ సంఘటనలను దూరం చేసే సామర్థ్యాన్ని శివుడు ప్రసాదిస్తాడు. సర్వవ్యాపి, న్యాయకారి, కళ్యాణకారి అయిన భగవంతుడి మీద అపార నమ్మకంతో ఋషులు విభిన్న గుణ కర్మ సంబంధాలు కలిగిన దివ్య శక్తులను వెలికితీశారు. దీని కారణంగా అనేక మంది దేవతల స్థాపన జరుగుతూ వచ్చింది. వైదిక సంస్కృతి ప్రారంభంలో మనిషిలోని బలహీనతలు అవరోధంగా మారి అతని పతనానికి దారితీశాయి. ఈ పతనావస్థ నుండి బయటికి రప్పించడానికి మానవాళిని దైవీ శక్తులతో జోడించే ప్రయత్నం జరుగుతూ వచ్చింది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, నరసింహ అవతారాలతో పాటుగా శివుడు, వినాయకుడు, సరస్వతి, కాళీ, హనుమంతుడు, దుర్గా ఆరాధ్య దేవతలుగా కొనియాడబడి శ్రద్ధ, విశ్వాసాలనే సనాతన మూలాలకు గౌరవం దక్కింది. గత 1000 సంవత్సరాలుగా ఈ దేశం మీద అనేక దురాక్రమణలు జరిగాయి. ఈ కాలంలో హనుమంతుడు, కాళికాదేవి, శివుడు ఆరాధ్య దైవాలుగా విలసిల్లారు. స్వాతంత్ర సంగ్రామ సమయంలో పరాయి పాలన నుండి ఈ దేశాన్ని కాపాడడానికి కావలసిన ఆత్మబలం ప్రజలకు అందించింది ఈ దైవబలమే. స్వాతంత్ర సంగ్రామంలో భరతమాతను దుర్గాదేవిగా చిత్రీకరించి ప్రజలలో దేశభక్తిని జాగృతం చేశారు. పర్వదినాలు ఆధారంగా చేసుకుని వినాయకుడు ప్రజల చేతనాన్ని ఒక త్రాటిమీదకు తీసుకొచ్చే బాధ్యతను తీసుకోగా, మహావీర హనుమంతుడు బ్రహ్మచర్యాన్ని, సాహసానికి అధిష్టాన దేవత రూపంలో గుళ్ళోనూ వ్యాయామశాలల్లోనూ ప్రతిష్ఠించబడ్డాడు. ప్రస్తుత సమయంలో మనిషి అవివేక ధోరణులు, ఆచరణల కారణంగా తన వినాశాన్ని తాను స్వయంగా కొనితెచ్చుకుంటున్నాడు. ప్రజలకు వివేకాన్ని అందించడానికి యుగఋషి పండిత శ్రీరామశర్మ ఆచార్య సద్బుద్ధికి అధిష్టాన దేవత అయిన గాయత్రీమాత యొక్క ప్రాణశక్తితో ప్రజలను అనుసంధించడానికి అనుష్ఠానం చేశారు. విభిన్న గుణకర్మ స్వభావాలు కలిగినటువంటి వ్యక్తి తన స్వభావానికి అనుగుణంగా దేవతను ఎంపిక చేసుకుని తన వ్యక్తిత్వాన్ని సమగ్రంగా మలుచుకోవాలనే ఉద్దేశమే ఈ బహుదేవవాదం ఆధారం. హిందూ ధర్మానికి చెందిన ఈ బహుదేవవాదం భగవంతుడి పరిపూర్ణ సమర్పణ చేస్తూనే ఆధ్యాత్మిక రంగంలో నూతనత్వాన్ని, విలక్షతను, సారస్వతను, దైవీ ఉల్లాసాన్ని పెంచడంలో పూర్తిగా సఫలీకృతురాలైంది.